మనసు నేను మీకు ఇస్తాను. ఎవరైతే అప్పుల్లో ఆర్థిక బాధల్లో ఉంటే కొంచెం సహాయం చేసి ధైర్యం భుజం మీద చేయి తట్టి ధైర్యం చెప్పి నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటానని అలా కన్నీరు కార్చేటటువంటి ఆ రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని నీ లోపల పెడతాను. నూతన స్వభావం, నూతన ఆత్మ, నూతన అభిషేకం నేను మీకు ఇస్తాను అని దేవాది దేవుడు హెస్కేలు గ్రంథంలో అక్కడ బాధపడ్డాడు, ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా ఆయన చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు. యోహాను సువార్త 14:6 ఈ మాట యేసు ప్రభు చెబుతున్నాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే 3 విషయాలు చెప్తున్నాడు. నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను, మీ యొక్క రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇలాగా ప్రతి ఒక్కడి యొక్క హృదయం కల్మషంతో నిండిపోయింది. దేనివల్ల నిండిపోయింది? మొదటిసారి చెప్పాను, సంఖ్యాకాండం 19:15. ఎలాగా? మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. ప్రపంచంలో ఉన్న 850 కోట్ల మంది ప్రజల్లో 450 కోట్ల మంది ప్రజలకు మూత లేదు. 400 కోట్ల మంది ప్రజలు యేసు ప్రభువు వారి రక్తం చేత కడగబడి తమ తప్పులు వారు తెలుసుకొని వారు పవిత్రపరచబడ్డారు, వారు రక్షించబడ్డారు. రక్షణ లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచ దేశాల్లో చాలా మంది మూతలేని జీవితాలు జీవిస్తున్నారు. కంటికి మూత లేదు, హృదయానికి మూత లేదు, నోటికి మూత లేదు, ఆ తర్వాత చెవులకు మూత లేదు, తర్వాత తలంపులకు మూత లేదు. ఇలాగా మూతలు లేని జీవితాలు వారు జీవించి వారి లోపలికి అపవిత్రతను చేర్చుకొని వారి బ్రతుకులు భ్రష్టత్వంతో, అవమానముతోటి, రోగాలతోటి, వ్యాధులతోటి, వ్యసనాలతోటి, బలహీనతలతోటి, అపకీర్తితోటి, ఆహారము లేక పేదరికంతో చచ్చి శవాలై సాతాను చేతిలో బానిసలై చనిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక్కసారి మీకు చూపిస్తాను. యోబు గ్రంథం ఒకసారి మనం ఎలాగా మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్ర అపవిత్రమవుతుందో అలా మనం అపవిత్రం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మనము కొన్ని అవయవాలకు మూతలు వేసుకోవాలి. మనకి దేవుడిచ్చిన పదార్థాలకు మనం మూతలు వేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి వాటికి ఎప్పుడైతే మనం మూత బిగించుకుంటామో అది అపవిత్రత కాదు. కంటికి చూడండి, మీకు చెబుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, కంటికి ఎప్పుడైతే కనురెప్ప ఎలా అయితే మూతలాగుందో, చెవులకి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఎంత స్నానం చేసినా, మీరు ఎన్ని రకాల చెవులోకి నీళ్లు పోయినా మళ్ళీ అవి లోపలికి వెళ్ళిపోవు. చెవి వెంటనే ఒక స్పీకర్ లాగా బయటికి నెట్టేస్తూనే ఉంటుంది, అవి బయటకు వస్తాయి. అలాగే నేను స్పీకర్ చెవిలో పెట్టనంతసేపు అది చెడుతనం వినదు, అది మంచిగానే ఉంటుంది. అలాగనే హృదయము అపవిత్రతతో నిండితే నీ నోట్లో నుంచి అపవిత్రమైన మాటలే వస్తాయి. హృదయం దేంతో నిండిందో అదే మాటల్ని నీ నోట్లో నుంచి బయటకు వస్తాయని యేసు ప్రభు వారు చెప్పిన ఆ యొక్క మహిమ కలిగిన మాట అది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 31:1 చూద్దాం. యోబు గ్రంథం 31:1 ఒకసారి మనం చూస్తే అక్కడ ఆయన కంటికి మూత వేస్తున్నాడు. నేను నా కంటితో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగ చూచెదను, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగ చూచుతును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని కోట్ల మంది యవనస్తులు తమ కళ్ళకు రాత్రిపూట తెరిచి అపవిత్రమైన వీడియోలు, అపవిత్రమైనటువంటి వాటిని చూసి తమ జీవితాలను, తమ లక్ష్యాలను, తమ గమ్యాలను, తమకున్నటువంటి దర్శనాలను పోగొట్టుకొని దరిద్రులుగా మారిపోతున్నారు. వారు ఎక్కాల్సిన ఉన్నత శిఖరాలు ఎక్కకుండా, వారు చేరాలకున్న కెరీర్లో అత్యుత్తమమైన సింహాసనాలు ఎక్కి దాన్ని అనుభవించకుండా వారి జీవితాన్ని కాముకత్వానికి బానిసలుగా, బందీలుగా మార్చబడి వారు బలైపోతున్నారు. కొన్ని వందల మంది పనికి రాని వ్యర్థమైన స్త్రీలు విచ్చలవిడితనంతో, అతి స్వేచ్ఛతోటి, రాజ్యాంగ హక్కుతోటి పాపాలు చేస్తూ, బట్టలు ఒలువుల్లాగా ఒలిచివేస్తూ, ఇచ్చలవిడిగా సోషల్ మీడియాలో తమ దేహాలను చూపిస్తూ, తమ డబ్బు కోసం శరీరాన్ని, ఆ యొక్క యూస్ కోసం, వాటి యొక్క దాంట్లో నుంచి యూట్యూబ్ నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ కోసం వారి అవయవాలను అమ్మేసుకుంటున్నారు. వారు బరితెగిస్తున్నారు. అధికారులను కూడా లెక్క చేయకుండా డబ్బు కోసం పాపపు వీడియోలు చేస్తున్నారు. చూడండి, యోబు గారు అంటున్నాడు, ఆయన ఆ రోజుల్లో ఒక కన్యక కనబడితే
ఆ కన్యకని నేను చూడకూడదు, ఆమె అందానికి నేను టెంప్ట్ కాకూడదు, ఆకర్షించబడకూడదు అని చెప్పి తన జీవితంలో తన కంటికి మూత వేసుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. మరొకసారి చదువుకుందాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగా చూచుదును అని తన కంటికి మూత వేసుకొని అపవిత్రుడు కాకుండా తను పవిత్రుడిగా బతికాడు, పరిశుద్ధుడిగా రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కీర్తన గ్రంథం 39వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 39వ అధ్యాయము 1వ వచనం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు ఆమేన్. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటుని. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దావీదు గారు నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును అనుకుంటుని అంటున్నాడు. చూడండి, ఇక్కడ నాలుకకు మూత వేస్తున్నాడు, నాలుకకు మూత వేస్తున్నాడు. ఆ నాలుకతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు, నాలుకతో పాపం చేస్తూ ఉంటారు, నాలుకతోటి భయంకరమైన గొడవలు జరుగుతాయి, నాలుకతోటి కలహాలు, గొడవలు, కొట్లాట్లు, కోర్టు కేసులు, ఉరికంబాలు, భయంకరమైనటువంటి దుష్టక్రియలన్నీ నాలుకతోటే జరుగుతాయని వాక్యం తెలియజేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, నీ కంటిని సాధన చేయాలి, దానికి మూత వేసుకోవాలి. రెండోది, దాంతో నిబంధన చేసుకోవాలి. రెండోది, నీ నాలుకకు కూడా నువ్వు మూత వేయాలి. నీ నాలుకకు మూత వేయకపోతే, నీ నాలుకను సాధు చేయకపోతే, నీ నాలుకకు పరిశుద్ధమైన మాటలు నేర్పకపోతే, నీ నాలుకలో మీద పనిచేస్తున్న అపవిత్రాత్మను చంపివేయకపోతే, నీ నాలుక ద్వారా నువ్వు అపవిత్రురాలుగా మారిపోతావు. అపవిత్రత నీలోకి ప్రవేశించి నీ దేహాన్ని మొత్తాన్ని నరకంలో కాలిపోయేటట్లు చేస్తుంది. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని ఎదుట లెక్క చెప్పాలి. కాబట్టి నువ్వు వారం రోజులు పరిశుద్ధంగా ఉండి ఒక్క రోజులో నీ నాలుగుతో నువ్వు పాపం చేసిన ఎడల, ఆ ఒక్క రోజుతో నువ్వు మాట్లాడిన ఆ ఆ తప్పుడు ఆ ఎల్ భాష, తప్పుడు బూతు భాష, ఆ తప్పుడు వ్యర్థమైన భాష, ఆ తప్పుడు నీచమైన భాష, ఆ తప్పుడు కోపపు భాష నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోతుంది, నిన్ను అపవిత్రపరుస్తుంది, దేవుని ఎదుట నిన్ను శిక్ష పొందేటట్లు చేస్తారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ మళ్ళీ కింద నాలుక అన్నాడు, దాని తర్వాత నోరు అన్నాడు. ఆ నోరుకి ఏం పెట్టాడో చూద్దాం. చూడండి, అదే వచనంలో భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని. నాలుక వేరు, నోరు వేరు. నాలుక వేరు, నోరు వేరు. నాలుక వేరు, నోరు వేరు. నాలుక పదాలతో బూతులు మాట్లాడుతూ ఉంటది. నోరు ఇష్టం వచ్చినట్టు గడ్డి తినడానికి, ఇష్టం వచ్చిన పదార్థాలు తినడానికి, ఇష్టం వచ్చిన అసహ్యమైన ఆహార పదార్థాలు తినడానికి అది ఉవ్విల్లూరుతూ ఉంటది. అది కావాలి, ఇది కావాలని నిన్ను ప్రలోభ పెడుతూ ప్రేరేపిస్తూ ఉంటది. ఆ నోటికి అపవిత్రమైనది అందివ్వకుండా దానికి కూడా మూత వేయాల్సిన భారము, బాధ్యత నీ మీద ఉన్నది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, చెప్పబడుతున్న వాక్యం నీ జీవితాన్ని ప్రభావితం చేయను గాక. సామెతల గ్రంథము 4:24 ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 4:24. ఆమెన్. చాలు. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఇక్కడ మూర్ఖపు మాటలు నోటిలో నుంచి వస్తాయని, కుటిలమైన మాటలు, కపటపు మాటలు అన్నీ కూడా నోట్లో నుంచి వస్తాయని, ఆ నోటికి కూడా నువ్వు మూత వేయాలి అని ఇక్కడ సొలొమోను భక్తుడు మనకి జ్ఞానాన్ని నేర్పుతున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, కంటికి మూత వేయాలని యోబు గారు, నాలుకకు మూత వేయాలని దావీదు గారు, నోటికి మూత వేయాలని సొలొమోను గారు మనకి స్పష్టంగా వాక్యంలోంచి మనతో మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి కపటపు మాటలు కానీ, మూర్ఖపు మాటలు కానీ, కుటిలమైన మాటలు నీ నోటిలో నుంచి రానియగాకు. దానికి మూత వెయ్యి. ఆ యొక్క నోటిని కడుక్కో, పరిశుద్ధాత్మ అగ్నితో కడుక్కో, దేవుని యొక్క వాక్యము చేత, ఉదక స్నానం చేత నోటిని కడుక్కో.
ఆ అపవిత్రమైన లక్షణాలు కలిగిన సాతానుడు చిన్నప్పటి నుండి నీకు నేర్పిన ఏ యొక్క కుటుంబాల మధ్యలో పుట్టావో, ఏ జాతి మధ్య పుట్టావో, ఏ జనాల మధ్య పుట్టావో, ఏ ప్రాంతం మధ్య పుట్టావో, ఏ స్థితుల మధ్యలో పుట్టావో, ఆ ఆ యొక్క పరిస్థితుల్లో నిన్ను అపవిత్రపరచటానికి నీ నోటిని ఎలా అయితే వాడుకున్నాడో దాన్ని కనిపెట్టి వాడుకగా వచ్చిన అపవిత్రమైన భాషను నరికివేయి. దేవుని అగ్ని అభిషేకం ద్వారా నీ నాలుకలో నుంచి, నీ నోట్లో నుంచి వస్తున్నటువంటి ఆ అపవిత్రమైన వాటన్నిటిని కడుక్కో. దేవుని అగ్ని చేత నింపబడినప్పుడు ఆ అగ్ని నాలుకని, నోటిని, నీ తలంపులను, నీ ఊహలను, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలని, నీ హృదయంలో ఉన్న అపవిత్రతను మొత్తాన్ని కాల్చివేసి, యెషయా పెదవులను కాల్చినట్లు, కెరూబు శరాపుల్లో ఒకళ్ళు వచ్చి కాల్చి శుభ్రపరిచినట్లు, నీ అపవిత్రత పోవునట్లు నీ పెదవులకు మూత వేసుకో. అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మిగిలిపోతావు. ఈ మూతలన్నీ వేసుకోకుండా నువ్వు రోజు సినిమాలు చూస్తూ, నువ్వు రోజు ఇష్టం వచ్చినటువంటి బూతులు మాట్లాడుతూ, నువ్వు ఇష్టం వచ్చినటువంటి పాపపు క్రియలన్నీ కళ్ళతో, తలంపులతో, ఊహలతో, ఆలోచనలతో, కాళ్ళతో, చేతులతో, అన్నిటితో చేసుకుంటూ ఆదివారం చర్చికి వచ్చి నేను పరిశుద్ధురాలని పరిశుద్ధ కొంగేసుకొని, పరిశుద్ధ వస్త్రాలు వేసుకొని వచ్చి చప్పట్లు కొడితే అక్కడ యేసు ప్రభువారు పిచ్చోడు కాదు. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మూత వేసుకోకుండా నువ్వు వచ్చి దేవుడి దగ్గర కూర్చుంటే ఆయన నీ కాడ మూతలేని ఆ యొక్క అసహ్యమైనటువంటి పదార్థాలన్నిటిని చూసి ముక్కు మూసుకుంటాడు. కంపు కొడుతుందని చెప్పి అసహ్యించుకుంటాడు తప్ప నిన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకోలేడు. నిన్ను కుమారత్వానికి, నీతిమత్వత్వానికి, పరిశుద్ధ తత్వానికి, మహిమ కలిగిన తత్వానికి నిన్ను నడిపించలేడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏర్పాటులోనికి నిన్ను తీసుకొని వెళ్ళలేడు. చూద్దాం ప్రియ సత్యసంధత్వంలోనికి నిన్ను నడిపించలేడు. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొన్ని మాటలు మనం పరిశీలించి చూద్దాం. సామెతల గ్రంథము 4:23 సామెతల గ్రంథము 4:23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నీ హృదయంలో నుంచి, ఇక్కడ హృదయానికి ఏం వేయాలంట? మూత వేయాలి. హృదయంలో నుంచి యేసు ప్రభువారు ఇందాక చెప్పాడు కదా, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, అక్కడ దురాలోచనలు, అపవిత్రత, నరహత్యలు, దుర్మార్గములు, కపటము, అనేక రకాలైనటువంటి అవన్నీ కూడా నీ హృదయంలో నుంచి వస్తాయి. ఆ హృదయంలో నుంచి వచ్చే వాటన్నిటిని వాక్యం చేత కడుక్కొని, ఆ హృదయము బహు జాగ్రత్తగా వాక్యంతో నింపుకొని, ఆ హృదయాన్ని చాలా జాగ్రత్తగా ఆ హృదయంలోనికి పరిశుద్ధతను పంపించి, ఆ హృదయంలోకి వాక్యాన్ని పంపించి, ఆ హృదయంలోనికి నీతిని పంపించి, ఆ హృదయంలోనికి పరిశుద్ధాత్మ వరాలను, అగ్ని అభిషేకాన్ని పంపించి, ఆ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ లోపల ఉన్న వాక్యాన్ని ఎత్తుకొని పోవటానికి సాతానుడు గురుగులను ఎత్తి వాడు వాక్యాన్ని ఎత్తుకొని పోతాడని మత్తయి సువార్త 13వ అధ్యాయం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరలా నీకు చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల అంశం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో నుంచి జీవ జలధారలు ప్రవహించును గనక. నీ హృదయంలో నుంచి జీవ జలధారలు అంటే అర్థం ఏంటంటే సువార్త ప్రవహించును గనక. మరి ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ హృదయంలో పరిశుద్ధత ఉంది, నీ హృదయంలో నీతి ఉంది, నీ హృదయంలో యేసు రక్తానికి విలువ ఉంది, యేసు నామానికి, యేసయ్యకు సింహాసనం ఉంది. కాబట్టి నీ హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో, దానికి మూత వేయి. ఆ హృదయంలో నుంచి వచ్చే దుర్గుణాలు ఏంటో కనిపెట్టు. ఆ హృదయంలో నుంచి వచ్చే ఆ యొక్క చెడు సాతాను లక్షణాలు ఏంటో కనిపెట్టి, ప్రభువా వాటిని నాలోంచి తీసివేయి, పెరికివేయి అని ఆయన పాదాల మీద పడి బతిములాడు. ఆయనతో నిరంతరము సహవాసం చేయి. దేవుని సన్నిధిలో నిరంతరం ఎలా అనుభవించాలో నేర్చుకో. దేవుని సన్నిధిని నిరంతరం ఆయన పాదాల దగ్గర కూర్చొని అనుభవించడం నేర్చుకొని, అపవిత్రత ఒక్కోటి బతిమలాడుకొని గోజాడి ఆ హృదయంలో ఉన్న దుష్ట గుణాలన్నిటిని విడిపించుకొని, దర్శనాలు పొందుకొని, విడుదల పొందుకొని, పరిశుద్ధుడిగా మార్చబడదేవు కాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మార్కు సువార్త 4:24 ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 4:24 మార్కు సువార్త 4:24
ఆ మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఆమేన్. చాలు చాలు. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. దేవునికి మీకు ఇవ్వబడును. దేవునికి మహిమ ఘనత ప్రభావం. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఏమి వినుచున్నారో యేసు ప్రభు వారు చెప్తున్నాడు. మీరు ఏమి వింటున్నారు? రోజు ఏమి వింటున్నారు మీ చెవులతోటి? దేవుని సాహిత్యం వింటున్నారా? కొంతసేపు దేవుని సాహిత్యం, కొంతసేపు లోక సాహిత్యం, కొంతసేపు శృంగార సాహిత్యం, కొంతసేపు కామెడీ సాహిత్యం, కొంతసేపు డబుల్ మీనింగ్ సాహిత్యం, కొంతసేపు పాపపు సాహిత్యం, కొంతసేపు లోక విగ్రహాల సాహిత్యం. ఇలా వింటే నువ్వేమి వినుచున్నావో ఆ వినుచున్న దానిని జాగ్రత్తగా చూసుకొనుడి. నువ్వు నువ్వు వినుచున్నదే నిన్ను ఆత్మీయురాలుగా మార్చేస్తుంది. దానియేలు గారు తన జీవితంలో అత్యంత శక్తివంతమైనటువంటి కార్యం చేశాడు. తన జీవితంలో అపవిత్రత అనేది నా జీవితంలోకి రాకూడదు. రాజు భుజించేటటువంటి పంది మాంసం, రాజు భుజించేటటువంటి కుక్క మాంసం, రాజు భుజించేటటువంటి ఎలక మాంసం, రాజు భుజించేటటువంటి ఆ యొక్క గిన్నెకోడి మాంసం, రాజు భుజించేటటువంటి రకరకాలైన పీతల మాంసం, అలాంటి అసహ్యమైన జంతువుల ఆహార పదార్థాలు నేను తిని తాగి జిన్ను, హిస్కీ, బీరు, సారాయి, మత్తు పదార్థాలు, కొకైన్ అలాంటివి నేను తిని తాగి నా యొక్క లోపల ఉన్న పరిశుద్ధతను నేను అపవిత్రపరచుకోకూడదని తీర్మానం చేసుకున్నవాడై తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటం కోసం అపవిత్రమైన దాన్ని నేను ముట్టను, నాకు శాకాహారం కావాలని అక్కడ నెబుకద్నెజరు దగ్గర ఉన్నటువంటి నపుంసకుని అడిగినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, తన ఆత్మీయ జీవితాన్ని ఎదిగింప చేసుకోవటం కోసం రాజు యొక్క మనసును నేను మార్చాలి. నా యొక్క ప్రవర్తన ద్వారా, నా సాక్ష్యం ద్వారా, నా నిర్దోషత్వం ద్వారా, నా ప్రార్థన ద్వారా రాజుని ఎలా అయినా మెప్పించి నా ప్రజలను చెరగా ఉన్నటువంటి 70 సంవత్సరాల నుండి కల్దీల దేశంలో చెరగా ఉన్నటువంటి నా ప్రజలను నా దేశానికి తీసుకొని పోవాలి. నా దేశానికి తీసుకెళ్ళటమే కాదు, ఇదే ఒక్క రాజు యొక్క మనసు నేను మారిస్తే, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ ఒక శాసనం చేసి ఆ శాసనం ద్వారా ప్రజలందరి మనసు మార్చగలుగుతాడు రాజు అని గ్రహించి, రాజును ఎలా అయినా మార్చాలి అని ఒక గొప్ప తీర్మానం తీసుకొని ఆ రాజును మార్చటం కోసం అతి పరిశుద్ధతలో అత్యుత్తమమైనటువంటి పరిశుద్ధుల విశ్వాస వీరులతో సహవాసం చేస్తూ రాజు మారేదాకా ఉపవాస ప్రార్థనలు చేశాడు. రాజు మారేదాకా విజ్ఞాపనాలు ప్రార్థనలు చేశాడు. రాజు ఎదుటే కలభావం మర్చిపోతే ఆ కలభావాన్ని చెప్పి ఆ దేశానికి 3వ అధిపతిగా మార్చబడి రాజు చేతే దండోరా వేయించి ఈ ప్రపంచంలో యెహోవా దేవుడు, దానియేలు దేవుడు తప్ప మరొక దేవుడు, గొప్ప దేవుడు లేడని రాజు చేతనే ప్రపంచ దేశాలన్నింటిలో దండోరా వేయించి రాజును మార్చి రాజు చేత ప్రజలందరితో దేవుణ్ణి స్తుతించేటట్లు చేశాడు దానియేలు. తన అపవిత్రత తన లోపలికి ప్రవేశించకుండా తన పరిశుద్ధత ద్వారా దర్శనాన్ని నెరవేర్చాడు. దేవుడు తనకిచ్చినటువంటి లక్ష్యాన్ని, గమ్యాన్ని చేర్చుకున్నాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆ పేదరికాన్ని, తన చుట్టూ ఉన్న దరిద్రాన్ని తీసివేసుకొని అత్యుత్తమమైన స్థాయిలోకి ఎదిగి కూర్చొని ప్రపంచాన్ని గడగడలాడించాడు. ప్రపంచం చేత యెహోవా దేవుడే నిజమైన దేవుడని ఒప్పింపజేశాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ రాస్తున్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునడి. ఇంకొకటి, మనం ఎలాంటి మాటలు వినాలంటే వినుట వలన విశ్వాసము కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, అక్కడ రాయబడినటువంటి మాటలో వినుట వలన ఏం కలుగుతుంది? మన దేవుని గురించి బాగా వినాలి. మన దేవుని దేవదూతల గురించి వినాలి, మన పితరుల గురించి వినాలి, మన మిషనరీల గురించి వినాలి. మిషనరీలు, భక్తుల గురించి ఏసన్న గారు, భక్సింగ్ గారు, పాల్దినకరణ్ గారు, ఆ తర్వాత భక్తురాళ్ళు రమాబాయి, అనిబిసెంటు, మదర్ తెరీసా,
ఇలాగా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి క్యాథరిన్ కెల్మన్ ఇలాంటి వారందరి చరిత్రలు చదివి 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 తెలుసుకొని విని 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 డిఎల్ మూడీ గారి సాక్ష్యం, స్పర్జన్ గారి సాక్ష్యం, చార్లెస్ పిన్నీ గారి సాక్ష్యం, ఇలాగా ప్రపంచాన్ని షేక్ చేసినటువంటి బిల్లీ గ్రహం గారి సాక్ష్యాలు, అలాగా భారతదేశాన్ని కదిలించినటువంటి అపోస్తులు, అలాగనే పెద్ద పెద్ద మిషనరీల సాక్ష్యాలు మనం వినాలి. విశ్వాసాన్ని పెంచుకోవాలి. రోజు వాక్యం ఏంటంటే విశ్వాసం పెరిగి 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 ఏదో ఒక రోజు మన గ్రామాన్ని, మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మార్చివేస్తాము. ఆకాశంలోంచి వస్తున్నటువంటి వర్షాన్ని ఆపుతాము. ఆకాశంలోంచి రాకుండా నిలిచిపోయిన వర్షాన్ని రప్పిస్తాము. అగ్నిబల్లాన్ని చల్లారుస్తాము. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు అనేకం చేయగలుగుతాం. రోజు దేవుని గురించి వినాలి. నువ్వు వింటూ 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 దేవుని యొక్క శక్తితో నింపబడి నువ్వు మాట్లాడుతుంటే అనేక మంది మారిపోవాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూద్దాం ప్రియదేవులారా, ఆదికాండం 34:1 కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఆదికాండము 34:1 ఆదికాండము 34:1 లేయా ఆ, యాకోబునకు కనిన కుమార్తె అయిన ఆ, దీన ఉమ్, ఆ దేశపు కుమార్తెలను ఉమ్. చూడవెళ్ళెను. చూడండి, దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, దీనా తన ఇంటికి మూత వేసుకోలేదు. తన ఇంటికి మూత వేసుకోకుండా, మా అన్నలు ఉన్నారు, మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, నాకు చిన్నమ్మలు ఉన్నారు, నాకు బలగం ఉంది, మార్బలం ఉంది, మా గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి అని గర్వంతో లోకంలోకి వెళ్ళిపోయింది. దేవుని ఇంటిలో ఉండాల్సిన ఆమె ఏ ఇంటికైతే మూత వేసుకోకుండా తాను ఆ మూతను తెరిచి, తన ఇంటి మూత తెరిచి లోకం వైపు చూసిందో, లోకంలో సంబరాలు వినపడుతున్నాయి, లోకంలో సంగీతం వినపడుతుంది, లోకంలో జాతర వినపడుతుంది, లోకంలో డ్యాన్సులు వేయటం వినపడుతుంది, లోకంలో నాట్యం చేయటం వినపడుతుంది, లోకంలో ఆకర్షణ వినపడుతుంది, లోకం గుంజుతుంది, లోకం ప్రేరేపిస్తుంది, లోకము ఆ ఊరిలోకి వెళ్ళి చూసి రమ్మని ఆ యొక్క శరీరాన్ని పురుకొల్పుతుంది. ఇంటికి మూత వేసుకోకుండా, ఆ గుడారానికి దానికి కటన్ కట్టుకోకుండా, ఎప్పుడైతే ఆమె ఆ తలుపును మూసివేసుకోకుండా లోకం వైపు చూసిందో, లోకం ఆకర్షించింది. లోతును కూడా సోయర్ అనేటటువంటి పట్టణం ఆకర్షించింది. లోకంలోకి వెళ్ళిపోయాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, ఆత్మీయతను పోగొట్టుకున్నాడు, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. అపవిత్రుల మధ్యలో పనికిరాని వెధవుగా, పనికిరాని మూర్ఖుల్లా, పనికిమాల వాడిగా మారిపోయాడు. పరిశుద్ధుల సవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఆత్మీయుడిని వదిలిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయి చివరికి అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఒకరోజు అతని మీదకి ఇతర దేశపు రాజులు వచ్చి అతని ఆస్తిని, తన భార్యల్ని, తన పిల్లల్ని తీసుకొని పోయారు. ఆ రాత్రంతా తన స్వాధీనములు లేరు, తన పిల్లలు, తన భార్య. ఒక శత్రువు చేతికి ఒక పిల్లలు, భార్య, కన్యకలు కనబడ్డప్పుడు ఊరుకుంటారా? బాడీ మీద చేయకుండా ఉంటారా? ఎన్ని రకాలైనటువంటి తప్పుడు క్రియలు చేసి ఉంటారు. ఒకసారి ఆలోచించండి ప్రియదేవుని బిడ్డలారా. తన జీవితంలో తన ఇంటికి మూత వేసుకోలేకపోయాడు. తను ఎక్కడికి వెళ్తున్నాడో కనిపెట్టలేకపోయాడు. దీనా కూడా తన ఇంటికి మూత వేసుకోలేక బయటికి వెళ్ళిపోయింది. లోకంలో ఏదో అందం ఉంది. లోకంలో మన ఇంట్లో చిన్నపిల్లలకి సండే స్కూల్ పాఠాలు నేర్పుతుంటే, అబ్బా అమ్మ ఎప్పుడు వదిలిపెడతాదా, అబ్బా నాన్న ఎప్పుడు వదిలిపెడతాడా, అబ్బా ఎప్పుడు ఈ ప్రార్థన నుంచి తప్పించుకొని బయటికి వెళ్ళి ఆడుకుందామా, ఎప్పుడు 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 తొందరగా పోయి బయటపెడదామా, ఈ శ్రమ ఏంది, ఇరికేంది, ఇబ్బంది ఏంది అని ఇలాగా ఈ పనికి మాలిన చిన్నపిల్లలు లోకంలోకి వెళ్ళిపోయి దీనాలాగా దౌర్భాగ్యమైన జీవితాన్ని, దౌర్భాగ్యమైన లక్షణాలు, దౌర్భాగ్యకరమైనటువంటి భయంకరమైనటువంటి మానభంగాలకు గురై మళ్ళీ ఇంటికి వస్తారు. అవమానాన్ని తీసుకొని వస్తారు. భయంకరమైనటువంటి అపకీర్తిని, భయంకరమైనటువంటి అవమానాన్ని మూటగట్టుకొని వచ్చి మీద పడతారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, నీ ఇంటికి మూత ఉండాలి. తర్వాత ఒకసారి చూద్దాం అపోస్తల కార్యములు 20:29. అపోస్తల కార్యములు 20:29 7వ మూత గురించి తెలుసుకుందాం. అపోస్తల కార్యములు 7
20 అధ్యాయము 29 నుంచి 31. నేను వెళ్ళిపోయిన తరువాత ఆ, క్రూరమైన తోడేళ్లు ఉమ్, మీలో ప్రవేశించునని ఉమ్, నాకు తెలియదు. ఉమ్, వారు ఉమ్. మందను కనికరించు వారు మందను కనికరింపరు మరియు శిష్యులను శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని ఆ, వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అబ్బా, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. చూడండి, ఇక్కడ 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత, అంటే పౌలు గారు వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తొడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకుగా ఉండుడి. మందిరానికి మూత ఉండాలి, సంఘానికి మూత లేకపోతే తొడేళ్ళు వస్తాయి, అబద్ధాలు చెబుతాయి, మోసాలు చేస్తాయి, దొంగ ప్రవచనాలు చెబుతాయి, దొంగ మాటలు చెబుతాయి, ఆత్మీయతను దొంగిలిస్తాయి, ఆత్మలను ఈడ్చుకొని పోతాయి, సేవకులను నాశనం చేస్తాయి. అందుకోసం నేను మీకోసం 3 సంవత్సరాలు కన్నీరు గార్చి విలపించాను. కంటికి కనబడిన ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పాను. ప్రతి మనుషుణ్ణి జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. సంఘ సహవాసంలో నిజంగా మెలకువగలిగి ఉండు. సంఘ సేవకుని విడిచిపెట్టవద్దు, సంఘాన్ని విడిచిపెట్టవద్దు, సహవాసాన్ని విడిచిపెట్టవద్దు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయులను విడిచిపెట్టొద్దు, విశ్వాసాలను విడిచిపెట్టొద్దు, దైవికమైనటువంటి భక్తిని విడిచిపెట్టొద్దు. నా నా సహోదరుడా, నా యొక్క సహోదరి, బహు జాగ్రత్తగా సహవాసంలో అంటుకట్టబడి ఉండండి, సహవాసంలో నాటబడండి, సహవాసంలో ఏరుబారి ఉండండి, సహవాసంలో ఫలించండి, సహవాసంలో అభివృద్ధి పొందండి, సహవాసంలో పాలు పంపులు పొందండి, సహవాసంలో అధికమైనటువంటి ఎత్తుకెదగండి అని మానక 3 సంవత్సరాలు ప్రతి మనుషునికి, కంటికి కనబడిన ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుచు, క్రూరమైన తొడేలు రాబోతున్నాయి, భయంకరమైనటువంటి దుష్టులు, దుర్మార్గులు, అయ్యో డబ్బు కోసం పనిచేసే వాళ్ళు, గిఫ్ట్ల కోసం పనిచేసే వాళ్ళు, తర్వాత డిఏల కోసం పనిచేసే వాళ్ళు, ఆ తర్వాత ఎక్కడో ఫారినర్ వస్తున్నాడు వాళ్ళ కాళ్ళ కింద పనిచేసే వాళ్ళు, ఎక్కడో ఏదో ఇస్తున్నారని పరుగులు తీసేవాళ్ళు మీ మధ్యలోకి రాబోతున్నారు. మీకు అబద్ధాలు, కల్పితాలు, మోసాలు, అనేక రకాలైన కల్పిత కథలు, శ్రేష్టమైన ఇదిగో మధురాతి మధురమైన మ్యానిపులేట్ చేసేటటువంటి మాయ మాటలు చెబుతారు. మీరు ఊహించలేనటువంటి తీయగా మాట్లాడతారు, ఎక్కడ చెప్పలేనంత మధురంగా మాట్లాడి మీ ఆత్మలను దోచుకుంటారు, మీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకుంటారు, మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు. ఎక్కడికి ఈడ్చుకొని పోతారు? నరకానికి ఈడ్చుకొని పోతారు. సాతాను దురాత్మ శక్తులుండే ఆ పాతాళ లోకానికి, ఆ ఆరని అగ్నిగుండానికి, ఆ వెలుపటి చీకట్లోనికి, ఆ యొక్క అగాధంలోనికి మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. సంఘానికి మూత వేసుకొని ప్రార్థన చేసుకోండి. మంచి ఆత్మ సంబంధమైన నాయకులు లేవాలని ప్రార్థన చేయండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దేవుడి నామంలో రోషంగా జీవించే అపోస్తలులు పుట్టాలని ప్రార్థన చేయండి అని వారిని హెచ్చరించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇలా సంఘానికి మూత ఉండకపోయినా, ఇంటికి మూత ఉండకపోయినా, చెవులకు మూత ఉండకపోయినా, హృదయానికి మూత ఉండకపోయినా, నోటికి మూత ఉండకపోయినా, నాలుకకు మూత ఉండకపోయినా, కంటికి మూత ఉండకపోయినా అపవిత్రులైపోతారు. మీరు పరిశుద్ధత కలిగి ఉండాలంటే ఈ మూతలు 7 మీరు వేసుకొని ఉండాలి. అప్పుడు మీ లోపలికి అపవిత్రత అనేది రాదు. మీరు పరిశుద్ధులై ఉంటారు. మీరు అనేక మంది ఎదుట నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివారిగా కనబడతారు. అలాంటి భాగ్యం, అలాంటి జయ జీవితం వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు దేవుడు దయచేయును గాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.